గాజులండి గాజులు. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. రాధమ్మ గాజులతో మీ ముందుకొచ్చింది కాదు. గాజులు వంక పెట్టుకుని ఏదో 4 కబుర్లు చెప్పేద్దామని వచ్చింది అని అర్థమైపోయి ఉంటది. ఎవరు దుర్గదాసు గాజులమ్ముతాం అనుకుని మూట భుజాన్నేసుకుని అంటండి, అమ్మ నమ్ముతాం, దుర్గమ్మ నమ్ముతాం అనుకుంటూ వెళ్ళిపోయాడంట. అంటే భక్తి పారవస్యంతో మునిగిపోయిన భక్తులకి అమ్మ తప్పితే ఇంకో ధ్యాస లేని స్టేజ్‌కి వెళ్ళిపోతా ఉంటారు కదా! మనం కూడా అలాగా అమ్మ తత్వంలో లీనమవుదాం, వీటన్నింటిలో ఉంటూ అని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చానండి సరదాగా. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ఆర్డర్ పెట్టుకుని కొన్ని బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను. నాకు చాలా నచ్చేసి అవి సర్దేద్దాం బాక్సుల్లోని తీసినప్పుడు కలర్‌ఫుల్‌గా ఎంతో అందంగా కనిపించి, గాజులు కూడా వేసుకోలేని వాళ్ళు వేసుకుంటారు. ఇన్ని గాజులు పోగేసేసింది రాధమ్మ చూపించేద్దామని ఈ వీడియోతో మీ ముందుకొచ్చానండి. నేను తెప్పించిన గాజులైతే చాలా అసలు ఎంతో అందంగా ఉన్నాయి. నిజానికి మనకి లలితా సహస్రనామాల్లో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని వస్తుంది కదా! అంటే అమ్మవారు కనక అంటే బంగారము, అంగదము, కేయూరము, భుజకీర్తులు, గాజులు ఇవన్నీ ధరించి అమ్మవారి వర్ణనలో అమ్మవారు ధరించారు అని వస్తుంది. నిజానికి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ మనసుకి అర్థమైన దాన్ని బట్టి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది గానీ, నాకైతే అంగదము, కేయూరము అంటే భుజకీర్తులు, గాజులు అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నదే మీకు తెలియచేస్తూ, అమ్మవారు అవి వేసుకుని ఎంత మెరిసిపోతున్నారో. బంగారంతో అమ్మ వేసుకున్నారు అంటే నిజానికి మన ఇండియన్ కల్చర్‌లో అండి మొహంజదారో, హరప్పా నాగరికతల నాటి స్త్రీలు కూడా అలంకారాల్లో గాజులు ధరించారు అని చెప్పేసి మనకి తెలుస్తుందండి. ఎంత ఇంపార్టెన్స్ అంటే కాళ్ళకి కడియాలు, చేతికి గాజులు లేకుండా పెళ్ళి అయిన స్త్రీ ఉండకూడదు అని ఒక బలంగా నాటుకుపోయింది మన హిందూ కల్చర్‌లో అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒక టైంలో గాజులు లేకుండా అయితే ఏ వుమను ఉండదు. పెళ్ళిలో అయితే అసలు అశుభం కింద ఫీల్ అయ్యే ఆహ్, ట్రైబ్స్ కూడా ఉండేవి మనకి. ఇప్పుడు కూడా మనం అలాగే ఫీల్ అవుతామన్నది మనకందరికీ తెలిసిందే. అయినా గాజులంటే నాకు చాలా ఇష్టమండి. అసలు ఆ మీనింగ్స్ అర్థం వెతుక్కున్నప్పుడు అమ్మవారి చేతులు, గాజులు అసలు ఊహకి అందించుకుంటా ఉంటే ఎలా ఉంటుందండి? తెల్లగా మెరిసిపోతుందో, ఎరుపులో మెరిసిపోతుందో మన అమ్మవారు. బంగారం గాజులు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేసుకున్న ఆ కెంపులు, రత్నాలు పొదిగిన ఆ అమ్మవారి వైభవం అండి. ఆ చేతులతో మనల్ని దీవించేసి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేసి, మనని జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్ళిపోయే ఆ లలితమ్మ వేసుకునే గాజులు మనం కూడా వేసుకున్నట్లయితే అమ్మకి ఇంకొంచెం ఎక్కువ నచ్చేస్తామేమో అని ఫీల్ అయిపోతా ఉంటాను. అందుకే అసలు నా దగ్గరున్న బాక్సులు చూస్తే మతిపోతది. సరదాగా 4 మాటలు మీతో షేర్ చేసుకుంటూ నా బ్యాంగిల్స్ చూసేద్దురు రండి. నిజానికండి తెప్పించుకున్న బ్యాంగిల్స్ సర్దుకుంటూ మనసుకు అనిపించింది చూపిస్తూ మనము కాళ్ళకి వేసుకునే కడియాలైతే అండి ఎలా అంటే ఒక నెర్వ్‌ని నొక్కి ఉంచుతాయంటండి. దానివల్ల కొన్ని రకాల జబ్బులు స్త్రీలకు రాకుండా ఉంటాయి అని చెప్పేసి చిన్నప్పుడు నేను వినటం జరిగిందండి. అదే విధంగా గాజులు ఎంతో పవిత్రతకి చిహ్నం కింద భావిస్తా ఉంటారు కదా! గాజుల శబ్దం, గాజుల గలగలలు ఇంట్లో తిరుగుతా ఉంటే పట్టీల మువ్వల చప్పుళ్ళు, గాజులు చప్పుళ్ళు శుభ సూచకం, మంగళప్రదం అని చెప్పేసి కూడా మన పెద్దలు మనకి వీటన్నింటిని అందించిన సాంప్రదాయాలండి. వీటిని మనం నిలబెట్టుకుందాం. వీటి అందం ఇప్పుడు జనరల్‌గా అవి అన్నీ మనం వస్తుంటే జాబ్స్ చేసుకుంటుంటేనే పెద్ద పెద్ద చప్పుళ్ళొస్తాయని కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి కనీసం 2, 3 వేసుకుని ఎప్పుడైనా అకేషనల్‌గా గానీ, పండుగలకు గానీ అలవాటు చేసుకుంటే అలవాటయిపోతాయండి. నాకు నిజానికి 2 చేతులకి నిండుగా వేసుకోవడం ఇష్టము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేసుకుంటా ఉంటాను. ఈ కలర్స్ అన్నీ వీలైతే అండి వీళ్ళవి లింక్స్ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటే కనుక తెప్పించుకున్నాను. ఇవన్నీ కలర్స్ అన్నీ బాక్స్‌లో సర్దేసిన తర్వాత చూపిస్తాను. గాజుల కలర్స్ చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగున్నాయండి. అమ్మవారి విశేష ఆభరణాలు, అలంకారాల్లో గాజులకి అతి ముఖ్యమైన భుజ
బంది భుజకీర్తులకి వీటికి విశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనం కూడా ఖచ్చితంగా మన డైలీ అలంకారాల్లో బొట్టు పెట్టుకోవడం, గాజులకి కడియాలు పట్టీలు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, వాటితో పాటు గాజులు కూడా అలవాటు చేసేసుకుందాం. నిజానికి నాకు చాలా పిచ్చండి గాజులు అంటే. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసేసుకోవాలనిపిస్తుంది, కానీ కొంచెం భయపడతారని తక్కువ వేసుకుంటాను. కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ చాలా తక్కువకే దొరికినాయండి నాకు. వీలైతే మీకు తీసుకున్న వాళ్ళది అడ్రస్ షేర్ చేస్తాను. గాజులు పిచ్చి రాదమ్మా, గాజులు చూపిస్తే రేట్లు కూడా చెప్తుంది. ఇది 160 రూపీస్ అండి మనకి పడిన రేటు. యాక్చువల్గా 450. ఇవైతే ఆ కాస్ట్లో కొనేసిన బ్యాంగిల్స్ అండి ఇవన్నీ దగ్గరికి చూపిస్తాను. కానీ ఇప్పుడైతే చాలా తక్కువకి వచ్చినట్టు అనిపించినాయి, లేటెస్ట్ కదా, అందుకని చాలా ఇష్టంగా కొనుక్కుని తెచ్చిన వెంటనే బాక్స్లన్నీ సర్దుకుంటున్నాను. ముందు శాంపిల్గా ఒక 2 కలర్స్ తెప్పించాను. మొన్న ఒక పింక్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకున్నాను కదా, అవి చాలా బాగున్నాయి అనిపించి మళ్ళీ తెప్పించుకున్నాను గాజులు. ఇవే కదా అందం. బంగారం ఎన్నేసుకున్నా కూడా అంత అందంగా అనిపించవు. అందులోకి అమ్మకి పూజ చేసేటప్పుడు మనం కుంకుమ పూజ చేస్తూ గల్గల్మని చేస్తా ఉంటే వాడు నవ్వుకుంటా చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తున్నాడో చూడండి. ఏం చెప్తానా నేను మీకు ఏరా నాన్న అని చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య కొంచెం నామాలు అవి చేయటం కొంచెం లేట్ అవుతుంది, టైం సరిపోవట్లేదు. ఇంకొకటి ఈ సందర్భంగా అండి, మన అలంకారాలు ఇవన్నీ కూడా ఒక భాగమే, కానీ అన్నింటికంటే ఇంపార్టెంట్ నాకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే పర్సనల్గా నాకు మెసేజెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందరికీ సమాధానాలు చెప్పాలని ఉన్న టైం సరిపోకపోవడం వల్ల నేను అందరికీ ఇలా వీడియో ద్వారా చెప్పేద్దామని డిసైడ్ అయిపోయాను. కొన్ని మాటలు చెప్పాలని ఎప్పటి నుంచో దానికి స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ గాజుల గురించి కంటే గాజులు సరదాగా కలర్స్ కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పాలనిపిస్తుంది. అమ్మ తత్వంలో అండి, అమ్మ గురించి చెప్తే చూసారా మొత్తం నా గొంతంతా మారిపోతుంది. ఏరా నాన్న, అమ్మ తత్వంలో అండి, కోపం గురించి చేసిన వీడియోలో మీరు కొన్ని విషయాలు చెప్పారు, చాలా బాగున్నాయమ్మా అని చెప్పారు నాకు. అవి నిజానికి ఇంకొకటి కూడా చెప్పాలండి ఇదే సందర్భంగా. మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, అమ్మ అందరినీ అమ్మవారిని చూసుకోమంటున్నారు కదా, అందుకని వాళ్ళు బాధ పెట్టినా కూడా నేను వాళ్ళ దగ్గర వంగి ఉంటాను అని మాత్రం ఉండకండి. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అండి. ఫస్ట్ అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనలో మన మీద మనకి అభిమానం, ప్రేమ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు అమ్మవారు ఎలా చూపిస్తారంటే, అతి మంచితనంగా ఉన్నప్పుడు కూడా నాకు అమ్మ ఎలా చూపిస్తారంటే, నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియటం లేదు, కానీ చెప్తానండి. చెప్పటం వల్ల కొంతమంది మరీ అణిగి అదే చెప్పాను కదా, మొన్న ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించడం కదా, 2 చెంపలు వాయించేయండి అని చెప్పాను కదా, అదే ఇక్కడ అప్లై చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హెరాస్ చేసి అసలు చాలా మీరు సఫర్ అయ్యి కూడా వాళ్ళల్లో అమ్మవారిని చూసుకోవడం కదా, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకోలేని మనుషులకు దూరంగా ఉండడమే కాదు, ఒకవేళ వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడారంటే సిగ్గులేని వాళ్ళ కింద అమ్మ చూపించేస్తారండి. నేను 1, 2, 3 ఇన్సిడెంట్స్ నాకు పర్సనల్గా ఉన్నవే నేను మీతో షేర్ చేసుకుంటానని మీకు బాగా తెలుసు. నేను వాళ్ళ వల్ల నేను సఫర్ అయ్యాను, కానీ వాళ్ళని క్షమించేశాను అనుకుని పోనీలే అని విడిచిపెట్టేసి మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మ నాకు ఎలా చూపించారు తెలుసా, నేనేం వేసుకోకుండా వెళ్ళిపోయినట్టు చూపించారు. అంటే సిగ్గు లేదు నీకు అన్నట్టు చూపించారు. అంటే అమ్మ మన వ్యక్తిత్వాన్ని కూడా అలా నిలబెట్టుకోమని చూపిస్తారండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను కొంతవరకు అమ్మ మనం పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నది ఎంత ఇంపార్టెంటో, మన తప్పు లేకుండా మనల్ని దూషించి మనల్ని మాటలు వాళ్ళకి నచ్చినట్టు అనేసి తర్వాత మనల్ని ఏమో బాధ పెట్టేసి మనమేమో వాళ్ళని క్షమించి వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మనం అన్నీ వదిలేసుకున్న వాళ్ళతో సమానం. కాబట్టి అమ్మ భక్తులు ఎవరు అలా కూడా ఉండొద్దని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి. నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నానండి.
ఈ బ్యాంగిల్స్ బ్లూ కలర్వి 160 రూపీస్ పడినాయండి. ఇవి చిన్న గోల్డ్ డ్రాప్లా వచ్చింది ఈ బ్యాంగిల్స్. ఇవి 150 పడినాయండి. ఈ ప్లెయిన్ మాత్రం 120 పడినాయి. చాలా బాగున్నాయి మ్యాచింగ్ పర్పస్. బీడ్స్ ఎలా వాడుకుంటామో అలాగే బీడ్స్కి మన దగ్గర ఏ బీడ్స్ కలర్స్ ఉంటే ఆ బీడ్స్ చూసారా, ఇప్పుడు ఈ బ్లూ వేసేసుకుంటే మ్యాచింగ్ సేమా చాలా అందంగా ఉంటుంది తెలుసా. రాధమ్మకి ఇన్ని పిచ్చులు ఉన్నాయంటారేమో. ఇప్పుడు అన్నీ నాకు ఇంట్రెస్టే అండి. అమ్మకి ఇష్టం అండి గాజులు అంటే. గల్ 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 మనం పూజలు చేసేస్తా ఉంటే ఆడ ఆనందంగా మన చుట్టూ తిరిగేస్తూ ఉంటాడు. మనం ఒకవేళ పూజ వదిలేసి మధ్యలో వెళ్ళిన బయటకి మన వెనకాల వచ్చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి అమ్మకి ఇష్టమైన అలంకారాలన్నీ గాజులు కూడా ఒక ముఖ్యమైన ప్లేస్ కాబట్టి మీకు సరదాగా షేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు దొరుకుతాయో దొరకవో కొన్ని అయితేనే. చూసారా అసలు ఈ ఆరెంజ్ కలర్ గాజులు చూసారంటే ఇవి వాడాను, ఒక్కొక్కసారి 2 సార్లు వేసుకున్నాను. ఈ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చాలా ఎక్కువ కాస్ట్లో పెట్టుకొనుకున్నాను. ఇవి ఏకంగా 450 ఎంతో పడినాయండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువకి ఇస్తున్నారు. ఇవి 250 180 అలా పడినాయండి. ఇవన్నీ అన్ని కలర్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర బాక్సులు. అన్నీ ఎక్కువైపోతాయని కొంచెం సరదాగా ఇవి సర్దుకుంటా ఇవి కూడా చూపిస్తూ మీతో 4 కబుర్లు చెప్పేద్దామని వచ్చేసాను అనమాట. చూసారా ఈ ఆరెంజ్ వేరు, మళ్ళీ ఆరెంజ్ వేరు. దానిలో అయితే యాంటిక్ స్టోన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసాడండి. ఎనామిల్ పెయింట్ ఇచ్చేసాడు స్టోన్స్తో పాటు. దీనిలో ఓన్లీ గోల్డ్ చమ్కీసే ఇచ్చాడు. ఇవి వైలెట్లో. ఇవి మనం అనుకుంటాం నా దగ్గర ఈ కలర్ ఉంది కదా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వైట్ స్టోను ఒక గోల్డో లేదంటే మల్టీ కలరో చిన్న చిన్న తేడాలతో మనం వేసుకున్న మ్యాచింగ్స్కి సెట్ అవ్వండి. తయారయ్యేటప్పుడు చాలా బేసిక్స్ పాయింట్స్ అండి ఇవన్నీ. మనం అనుకుంటాం ఇది సెట్ అయిపోయింది కదండి, ఒక్కొక్కసారి ఈ బొట్టుది ఈ చీరకు సెట్ అవ్వకపోవచ్చు. మార్చుకుని పెట్టుకుని చూసుకుని దానికి తగ్గట్టు మనం బ్యాంగిల్స్ మెళ్ళని మ్యాచ్ చేసేసుకోవచ్చు. నన్ను అడిగారు కదా ఎవరో మీ మేకప్స్ అన్నీ చూపించమని. నా డ్రెస్సింగ్ రూమ్ ఒకసారి చూపిస్తాను. అందులో ఉన్నవన్నీ ఇప్పుడైతే కొంచెం గజిబిజిగా ఉన్నాయని 2 బాక్సులు ఇక్కడికే తీసుకొచ్చి మీకు సరదాగా చూపిద్దామని తెచ్చేసాను. కానీ ఇవన్నీ పార్టీ వేరే, కానీ నేను రోజు పార్టీ వేర్లా తయారైపోతాను. చూసారా ఇవి కొనుక్కుని ఇంకా ఓపెన్ చేయలేదు. చూసారండి 395 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 400 రూపాయలు. ఈ కొన్ని ఓపెన్ చేయలేదు. ఈ మధ్య ఒక 2 బాక్సులు పంచిపెట్టేసేమని ఇచ్చేసాను. గూడల నుంచి వచ్చినవి వచ్చాడు. చాలా బాగున్నాయి కదండి. ఇందులోనే కలర్స్ ఇవి ఆరెంజ్, రెడ్. ఇవి 2 డజన్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 చేతులకి మధ్యలో బ్యాంగిల్స్ ఇవి వేసుకుంటే బాగుంటాయని 2 డజన్స్ తీసుకున్నా. ఎప్పుడు పోలేండి ఇవన్నీ. ఇవి 400 పడినాయి. అంటే మన షోరూమ్స్లో కొంటే ఎక్కువ పడతాయి కదా, ఇవి అన్ని గోల్డ్ మిక్స్ చేసుకుంటే బాగుంటాయని కొనుక్కున్నాను. ఇందులో కూడా 3 వెరైటీస్ కలిసిపోయినాయి, అంటే అన్ని కలిపేసి వేసేసుకుని మళ్ళీ ఇందులో పెట్టేస్తాను కదా. వైట్ స్టోన్స్, గోల్డ్ ఫ్లవర్స్, ఎనామిల్ ఫ్లవర్స్, ఎనామిల్ పెయింట్తో వచ్చిన గోల్డ్ ఫ్లవర్స్. ఇవి 3-4 వెరైటీస్. ఇవి ఏకంగా 4-5 డజన్స్ ఉండాలి. మరి పగలగొట్టానో అక్కడ ఇక్కడికి వెళ్ళి కలిసిపోయినాయో తెలియదు. ఇవి ఒక వెరైటీ అండి. వాటితో పాటుగా ఈరోజు వచ్చిన బ్యాంగిల్స్ మన బ్యాంగిల్స్ స్టోర్లో కలిసినవి అన్నమాట. ఇవి అయితే ఎస్పెషల్లీ కలిసినవి. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ మాత్రం మట్టి గాజులే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నా కూతురు వరకు మెటల్ చాలా, అసలు ఏం కొన్నా ఏ కలర్ అన్నా ఆల్మోస్ట్ 2 డజన్స్ 2 చేతులకి నిండుగా వేసుకునేలాగా కొనాలని చూస్తాను కదా. 2 డజన్స్ అయితే ఖచ్చితంగా తీసేసుకుంటా ఉంటాను. కొన్ని బ్యాంగిల్స్ తీసేసి వాడిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టడానికి టైం పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ర్యాక్స్ వేసేయచ్చు. నేను వీలైనప్పుడు ఇది ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మాత్రం ఈ రూమ్ అంతా క్లియర్గా చూపిస్తానండి.
నేను యాక్చువల్గా నిజానికి డ్రెస్సింగ్ డిజైనింగ్లోనే ఇలాగ ర్యాక్స్ తయారు చేయించేసుకున్నాను. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర ఇవన్నీ నాకు కొంచెం ఈ రూమ్ తీసినప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే సరదాగా చాలా బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువైపోయి బాక్సులు రీసెంట్గానే నా కూతురు ఫైటింగ్ పెట్టింది. ఇన్నేసి బ్యాంగిల్స్ తయారు చేసేస్తున్నారు కొనేసి మీరు, నేను కొనుక్కుంటే నా షాపింగ్ ఎక్కడ దాచుకోవాలి, మీ బ్యాంగిల్స్ తోటే మొత్తం ఇల్లంతా నింపేస్తే అని అడిగిందని నేను ఆపేసానండి కొనటం. అందుకని సరదాగా ఉన్న వరకు చూపిస్తున్నాను. చాలా వరకు పంచి పెట్టేశాను కూడా. బ్యాంగిల్స్ ఎక్కడ సర్దాలో తెలియక ఎక్కడికక్కడ బాక్సుల్లో ఒకే డజన్స్ పెట్టేసుకున్నాను. అవసరాన్ని బట్టి తీసి వేసుకుంటూ ఉంటానండి నేను ఇవన్నీ. ఇది వరకు అండి నేను ఇటు వెస్ట్ గోదావరి నుంచి తెప్పించేదాన్ని అని చెప్పేదాన్ని కదా, అమ్మవారివి అలంకారాలు కిరీటాలు అవి. ఇప్పుడైతే బెంగళూరు నుంచి కొత్తగా వేరే ఎవరో ఆన్లైన్లోనే దొరికింది, తెప్పిస్తున్నాను. రేట్లు అయితే చాలా తక్కువ, రీజనబుల్గా అనిపిస్తున్నాయి. వీలైతే మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే అడ్రస్లు ఇస్తాను, తెప్పించుకుందరు. కానీ అడుగుతున్నారు కదా చాలామంది అలంకారాలకి 2 కిరీటాలు, ఇది శ్రీచక్రం లాకెట్ అండి. ఇవి యాక్చువల్గా ఫిష్ హుక్స్తో నల్లపూసలు తయారు చేయించుకొని ఉంచేసుకుంటే, ముత్యాలు కానీ నల్లపూసలు కానీ, అమ్మకి ఇలాంటివి 4-5 రకాల లాకెట్స్ కొని పెట్టాను. ఎప్పుడు అప్పుడు డ్రెస్ని బట్టి అమ్మ, నేను లలితమ్మకి ఎక్కువ యూజ్ చేస్తున్నానండి ఇవి, అందుకని సరదాగా కొన్నాను. హాసినికి కూడా నగలు డైమండ్స్ అవి వేసినప్పుడు రాళ్ళవి కిరీటాలు అవి బాగుంటాయని హాసినికి కూడా తీసుకుంటున్నాను. మీరు అమ్మ అలంకారంలో ఇప్పుడు డైలీ అయితే పెట్టడం మానేసాను కిరీటాలు, అమ్మకి నొప్పి వస్తుందని. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇది వాడాను, ఒకసారి పెట్టాను, అయినా కూడా సరదాగా చూపిస్తున్నాను, పనిగట్టి చూపించలేదు కదా. ఇవన్నీ చాలా తక్కువ రేట్లు పడుతున్నాయండి. కొన్ని కిరీటాలు అయితే 40 రూపాయలకి 30 రూపాయలకి కూడా వచ్చేసినాయండి. ఇవన్నీ ఇవి 30 రూపాయలు అనుకుంటాను. కర్ణాభరణాలు అంటారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇవన్నీ కొత్తగానే తెప్పించాను. కర్ణాభరణాలు నేను హాసినికి కూడా పెడుతున్నాను కదా. ఇవి మాత్రం చాలా తక్కువ రేట్లు అని అనిపించింది. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళ అడ్రస్లు ఇస్తాను. రాధమ్మకి ఎంతసేపు దేవుడి నగలు దేవుడివి అని అనుకోకుండా నా గాజులు కూడా చూపించేసాను కదా, సరదాగా నాతో టైంపాస్ కాసేపు చేస్తాను అనుకుందరు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్గా అమ్మ భక్తిలో మనం ఉండిపోతూ ఇవన్నింటినీ పట్టించుకోవాలా వద్దా అని ఆలోచించక్కర్లేదు. నా జీవితం చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను పక్కగా చెప్పేస్తున్నాను. నన్ను అమ్మ తన దగ్గర తీసుకెళ్ళిపోతారు, లేకపోతే దానిలో కలిపేసుకుంటారు. రెండింట్లో ఆప్షన్, రెండింట్లో అది అమ్మ ఇష్టం, దానికి చాయిస్. నాకు ఎక్కడ తీసుకెళ్తారు అన్నది కూడా లేదు. నేను ఇన్నింట్లో ఉన్నాను, ఈ గాజులు అంటాను, అటు గిన్నెలు అంటాను, అటు చీరలు అంటాను, అటు నగలు అంటాను, ఇన్నింట్లో ఉంటూ మన జీవిత గమ్యం ఏంటి అన్నది మాత్రం నేను వదిలిపెట్టలేదు. మనం అలా బ్రతకాలి అని మాత్రం గుర్తుంచుకోండి. అలా అని నేను అమ్మ దగ్గరే ఉన్నాను కదా, నేను సన్యాసినిలాగా బ్రతుకుతాను, నేను ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకుంటాను, విభూతి రేఖలు నేను పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుంటాను, నేను అలా ఉంటాను, ఇవన్నీ పెట్టుకోను. అప్పుడే మీరు అన్ని పెట్టుకుని మనసంతా ఇళ్ళ మీద ఉందనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి అన్నింట్లోని ఉంటూ వేటిని అంటుకోకుండా మనసంతా అమ్మకు అర్పించేసామనుకో, మన అమ్మ దగ్గరికి చేరిపోతాం. చాలా సింపుల్ లాజిక్ కదా. సో అమ్మ భక్తులుగా మారిపోయి అమ్మ కూడా ఈ ఆభరణాలన్నీ వేసుకుంటున్నారు కదా. మనకి తనని తను వ్యక్తం చేసుకున్నప్పుడు లలిత అవతారంలో అమ్మ అందం వైభవం మనం వర్ణించిన లలిత సహస్రనామాలు వింటేనే తెలిసిపోతుంది కదా. ఒక్కో నామంలో ఒక్కొక్క ఆభరణం, ఒక్కొక్క అవయవానికి అమ్మ అలంకరించుకుంటే, అమ్మని మన కళ్ళ ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటే అసలు అలా వెళ్ళిపోదాం, అన్నింట్లో బతుకుదామని చెప్పి తెలియజేస్తూ నా సిరిహాసిని అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రాధమ్మ వ్లాగ్స్.